నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీ కొలెస్ట్రాల్ రిపోర్ట్ ని డీకోడ్ చేయడం ఎలా. సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సందీప్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. హలో. సో డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ రిపోర్ట్లో ఎన్నో విభాగాలు ఎన్నో సంఖ్యలో ఉంటాయి. సో వీటిలో హార్ట్కి సంబంధించి ఏది ఇంపార్టెంట్ అని అడిగితే ఏం చెప్తారు సార్? కొలెస్ట్రాల్ రిపోర్ట్లో మనకి చూస్తూ ఉంటే తరచుగా కనిపించేది ఎల్డిఎల్ అని, హెచ్డిఎల్ అని, తర్వాత నాన్ హెచ్డిఎల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని, డిఫరెంట్ కేటగిరీస్లో మనకి నెంబర్ దాని పక్కన వాల్యూస్ ఉంటా ఉంటాయండి. జనరల్గా ఎన్ని లిపిడ్స్ అంటే మన కొవ్వు పదార్థాల్లో లిపిడ్స్ అని అంటాం. అది బాడీలో మనకి వాటర్లో కలవదండి, హైడ్రోఫోబిక్ పార్టికల్ అంటాం. అది బాడీలో దాన్ని ఒక చోట నుంచి చోటి తెల్లాలంటే దానిపైన లేయర్, ప్రోటీన్ లేయర్, ఎపోప్రోటీన్స్తో ప్రోటీన్ లేయర్తో ఫామ్ చేస్తే అప్పుడు అది బ్లడ్లో కలిసి వేరే చోటకి వెళ్తానికి ఈజీగా ఉంటుంది. సో అలాంటి ప్యాకేజ్డ్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ సైజెస్ బట్టి ఏంటంటే వీటిని డెన్సిటీ బట్టి, సైజు బట్టి, తర్వాత దాంట్లో ఉండే లిపిడ్ కంటెంట్ బట్టి, ప్రోటీన్ కంటెంట్ బట్టి డిఫరెంట్ కేటగిరీస్ కింద స్టార్టింగ్ ఫ్రమ్ ద లార్జెస్ట్ సైజ్ మనకి కైలోమైక్రాన్స్, దాని తర్వాత ట్రైగ్లిజరైడ్స్, ఇంటర్మీడియట్ డెన్సిటీ లైపోప్రోటీన్స్, అలాగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట కింద దాకా. సో వీటిల్లో ముఖ్యంగా మనకి ఏంటంటే అసెస్మెంట్, గుండె ప్రాబ్లమ్ ఎంతవరకు ఉందని అసెస్మెంట్కి కొన్ని రకాలు హెల్ప్ చేస్తాయండి. తర్వాత టార్గెట్స్ అసెస్ చేసిన తర్వాత హై రిస్క్ ఉందనుకుంటే ఏ టార్గెట్స్ నిర్ధారించడానికి కొన్ని రకాలు పనికొస్తాయి. జనరల్గా టోటల్ కొలెస్ట్రాల్ కానీ, ఎల్డిఎల్, తర్వాత హెచ్డిఎల్, ఇలాంటి ట్రైగ్లిజరైడ్స్ మెయిన్గా మనకి అసెస్మెంట్ చేయడానికి పనికొస్తాయి. మనకి లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారండి దీనికి సంబంధించి. దాంట్లో లైఫ్ టైం రిస్క్ క్యాల్కులేట్ చేస్తూ ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఒకసారి రిస్క్ తెలిసిన తర్వాత ఫైనల్గా మనకి టార్గెట్స్ నిర్ధారించబడతాయి మన రిస్క్ బట్టి. దాంట్లో ప్రైమరీ టార్గెట్ వచ్చి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, తర్వాత కో ప్రైమరీ అంటాం, దాన్నేమో నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బాగా ముఖ్యమైనవి. ఎపోబి అని కొన్ని రిపోర్ట్స్లో కూడా ఇస్తుంటారు, అది సెకండరీ టార్గెట్ కింద పెట్టుకుంటూ ఉంటామండి. సో డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ టెస్టింగ్ అప్పుడు ఫాస్టింగ్ చేయడం అంత ఇంపార్టెంట్ అంటారా? ఇనీషియల్ డేస్లో కంపల్సరీ ఫాస్టింగ్ శాంపుల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసేవాళ్ళు అండి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే నాన్ ఫాస్టింగ్ శాంపుల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అండ్ అది కూడా అడ్వకేట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే చాలాసార్లు డయాబెటిక్ పేషెంట్స్ వస్తుంటారు, చాలా టైం వాళ్ళు ఫాస్టింగ్ లెవెల్స్లో ఉంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పడిపోవడం కానీ, రెండోది ఏంటంటే ఈ వర్కింగ్ అవర్స్లో వచ్చి తీసుకోవటానికి మోర్ ఈజీలీ అవైలబుల్ అనమాట. ప్రతిసారి ఫాస్టింగ్లో రమ్మంటే అది కష్టం అనిపోదు. అండ్ మనం బాడీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం నాన్ ఫాస్టింగ్ స్టేట్లో ఉంటుంది. సో అందుకని ఆ లెవెల్స్ తీసుకుంటే మోర్ ఫిజియలాజికల్ లెవెల్స్ వస్తాయని, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల అన్లెస్ రేర్ సిచ్యువేషన్స్, ట్రైగ్లిజరైడ్స్ బాగా హై 400 పైన ఉండటం కానీ, లేకపోతే కొన్ని రకాల జెనెటిక్ డిసార్డర్స్ ఉండటం కానీ, ఇలాంటివి ఉంటే తప్ప నార్మల్గా ఈ రోజుల్లో ఫాస్టింగ్ శాంపుల్స్ని యాక్సెప్ట్ చేసి మోర్ రిలయబుల్గా అది రీప్రొడ్యూస్ కూడా అవుతున్నాయండి. సో కంపల్సరీ ఫాస్టింగే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో డాక్టర్ గారు, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక ల్యాబ్ని చూస్ చేసినప్పుడు ఆ ల్యాబ్ని ఎందుకు చూస్ చేసుకోవాలనే కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు జనరల్లీ జనాలు. సో ఎలాంటి ల్యాబ్ని చూస్ చేసుకుంటే మంచిదని మీరు చెప్తారు? మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎప్పుడైనా కూడా స్టాండర్డైజ్డ్ అండ్ ఎక్రిడెడ్ ల్యాబ్సే చూస్ చేసుకుంటే దాంట్లో వచ్చే టెస్ట్ ఒక రిజల్ట్ మోర్ రిలయబుల్గా ఉంటుందండి. బేసికల్గా ఎన్ఏబిఎల్ ఎక్రిడెడ్ ల్యాబ్స్ అన్నట్లో మనకి ఏమవుతుందంటే క్వాలిటీ కంట్రోల్ అనేది కంటిన్యూస్గా అసెస్ అవుతూ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే క్యాలిబ్రేషన్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. సో ప్రతిసారి కూడా అది కరెక్ట్ పారామీటర్స్ అనేది క్యాలిబ్రేట్ చేసుకుని క్వాలిటీ కంట్రోల్ చూసుకుంటూ ఇస్తారు. దానివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం ఎన్ఏబిఎల్ ఎక్రిడెడ్ ల్యాబ్స్లో శాంప్లింగ్ చేసిన రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా వస్తుంటాయి. చాలాసార్లు మా దగ్గరికి వచ్చే కేసెస్లో ఈ ఎక్రిడెడ్ ల్యాబ్స్లో చెయ్యక రిపోర్ట్స్లో చాలా డిఫరెన్సెస్ కనపడుతూ ఉంటాయి అనమాట. కంప్లీట్గా నార్మల్ వాళ్ళకి అబ్నార్మల్గా రావటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ టైం కుదిరితే మాత్రం ఎక్రిడెడ్ ల్యాబ్స్లో టెస్టింగ్ చేయించడం మంచిది. సో డాక్టర్ గారు, రిపోర్ట్లో బ్రాకెట్లో ఇచ్చిన నార్మల్ రేంజ్లు ప్రతి ఒక్కరికి ఒకేలానే వర్తిస్తాయంటారా? కరెక్ట్. అది మనకి బేసికల్గా ఏంటంటే ఆ బ్రాకెట్లో ఇచ్చిన వాల్యూస్ అనేది అసలు ఇండియన్స్లో ఒక కంట్రీలో వాళ్ళకున్న ఎథనిసిటీ, రేస్, ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ జెనెటిక్స్, వీటిని బట్టి పెద్ద మేజర్ లార్జ్ స్కేల్ ఎపిడెమిలాజికల్ స్టడీస్ చేసి నార్మల్ వాల్యూస్ అనేది యాక్చువల్గా ఫిక్స్ చేస్తూ ఉంటారండి. నిజానికి వెస్టర్న్ కంట్రీస్ ఇప్పుడు యూరోప్ కానీ, యుఎస్ కానీ, పాలిష్ కానీ, బ్రిటన్ కానీ, కెనడా, వీటిల్లో మేజర్ గైడ్ లైన్స్ ఉన్న కంట్రీస్ అండి. వాళ్ళలో స్టాండర్డైజ్డ్ ఎపిడెమిలాజికల్ స్టడీస్ ఉన్నాయి. మన ఇండియాలో యాక్చువల్గా అంత హ్యూజ్ స్కేల్ డేటా
ఉన్నప్పటికీ ఇది కూడా దాన్ని తీసుకుని దాంట్లోంచి నార్మల్ వాల్యూస్ అనేది ఇంకా ఇప్పటిదాకా యాక్చువల్గా తీసుకోలేదండి. అది అండ్ రెండోది ఏంటంటే సో దానివల్ల ఏంటంటే యాక్చువల్గా నార్మల్ వాల్యూస్ అనేది ఇండియన్ డేటాలో ఇంకా ఇవాల్వ్ అవుతూ ఉంటుందండి. రెండోది మనకి పేషెంట్కి ఒక రిస్క్ ప్రొఫైల్ వాళ్ళకున్న జబ్బు బట్టి వాళ్ళు రీచ్ అవ్వాల్సిన టార్గెట్స్ అనేది సెట్ చేయబడతాయి అకార్డింగ్ టు అవర్ గైడ్ లైన్స్ అండి. సో అందుకుని ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఎల్ తీసుకుంటే విత్ లెస్ దెన్ 100 అంటే నార్మల్ అయింది. ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి దాంతోపాటు షుగర్ ఇలాంటివి ఉన్న పేషెంట్స్కి అది నార్మల్ అవ్వదు అంటే వాళ్ళ టార్గెట్ పరంగా. సో ఇనీషియల్గా ఎవరినైనా కూడా పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళని లో రిస్క్, ఇంటర్మీడియట్, హై అండ్ వెరీ హై అండ్ ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ కేసు కింద కేటగరైజ్ చేసి అప్పుడు వాళ్ళకి టార్గెట్స్ ఫిక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఆల్రెడీ స్టెంట్ కానీ పీటీసీఏ కానీ అయిన పేషెంట్స్కి విదిన్ 1 year మళ్ళీ కనుక ఆన్ మెడికేషన్ ఇలాంటి హార్ట్ అటాక్స్ వస్తే వాళ్ళకి చాలా తక్కువ అప్రాక్సిమేట్లీ 30 mg/dL అనేది టార్గెట్ ఫిక్స్ అవ్వబడుతుంది అనమాట. సో ప్రతిసారి పేషెంట్ డాక్టర్ని కలిసి వాళ్ళ రిస్క్ కేటగిరీ ఏంటో తెలుసుకుని వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసుకుని దాని ప్రకారం ఫాలో అవటం బెటర్. కానీ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ మాత్రం అందరికీ వర్తించవండి. ఓకే. సో డాక్టర్ గారు ఇందాక మీరు ఒక టర్మ్ యూజ్ చేశారు అపోబి అని. సో ఏంటి అపోబి అండ్ రిపోర్ట్స్లో అపోబి ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? అపోబి ఇందాక నేను చెప్పినట్టండి మనకి ఈ కొలెస్ట్రాల్ని ఏదైతే మనకి బ్లడ్లో అటు ఇటు మూవ్ చేయాలంటే ఆ లోపల కోర్ అనేది కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ ఎస్టర్స్ ఉంటాయండి. పైన షెల్ ఏంటంటే అది ఫాస్ఫోలిపిడ్స్ అని, తర్వాత మన ఎపోలైపోప్రోటీన్స్ అనే ఒక రకమైన ప్రోటీన్, ఫ్రీ కొలెస్ట్రాల్ ఇలాంటి వాటితో చేయబడుతుంది. అదేంటంటే అది మీరు అర్థమయ్యేలా చెప్పాలంటే కొలెస్ట్రాల్ని ప్యాకేజ్ చేసి బ్లడ్లో సాల్యుబుల్గా చేసి తీసుకెళ్లే మెథడ్ అనమాట. సో ఈ ఎపోలైపోప్రోటీన్ బి అనేది చెడు కొలెస్ట్రాల్ ఆర్ఎల్స్ ఏదైతే మనకు గుండెకెళ్ళే రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యే కొలెస్ట్రాల్ని అంటిపెట్టుకుని ఉంటుంది అనమాట. సో ఎపో బి అనేది ఎందుకు వాడుక భాషలో వచ్చిందంటే అందరికీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, వెస్టర్న్ పాపులేషన్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి. మన ఇండియన్స్లో కంపారిటివ్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది రిలేటివ్గా కొంచెం తక్కువ ఉన్నప్పటికీ వేరే రకమైన ఎథ్రోజెనిక్ కొలెస్ట్రాల్ అంటే గుండెలో పెరిగిపోయే కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో స్మాల్ ఎల్డిఎల్ పార్టికల్స్ అని, డెన్స్ ఎల్డిఎల్ పార్టికల్స్ అని ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అవి మెజర్ చేయడం కష్టం అండి. సో దానికి సర్రగేట్ కింద ఎపో బి అనేది పనిచేస్తుంది. సో ఎపో బికి రిలేటివ్గా మన ఇండియన్ సబ్సెట్లో మోర్ వాల్యూ ఉంటుంది. అంటే గుండెకెళ్ళే రక్తనాళాల్లో పేరుకునే కొవ్వుకి అంటిపెట్టుకుని ఉండే సర్రగేట్ మార్కర్ కాబట్టి దీనికి యాడెడ్ వాల్యూ ఉంటుందండి. అది పెరిగిందంటే దాని అర్థం మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉందని సూచన అనమాట. ఓకే. సో డాక్టర్ గారు లిపోప్రోటీన్ అంటే ఏంటి అండ్ ఈ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, దీని ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంటుంది? లైపోప్రోటీన్ లిటిల్ ఏ అంటే ఏంటండి, అది ఈ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుక భాషలో ఉన్నా కూడా మనకి ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా బ్రసెల్స్ కాన్ఫరెన్స్ మల్టిపుల్ అసోసియేషన్స్కి కలిపి పెట్టిన కాన్ఫరెన్స్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండివిజువల్కి లైఫ్లో ఒక్కసారైనా టెస్ట్ చేయాలని చెప్తున్న కారణం ఏంటంటే ఇది ప్రత్యేకంగా దీనికి ఏంటంటే ఎపోలైపోప్రోటీన్ ఏ అనే ఇంకో చిన్న మాలిక్యూల్ కూడా యాడ్ అయ్యి ఉంటుందండి. ఇది జెనెటిక్గా నిర్ధారించబడుద్ది అనమాట. ఒక్కసారి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది స్టాండర్డ్గా అదే లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో అది లైఫ్లో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మెజర్మెంట్ చేసిన దానివల్ల మనకి ఏంటంటే మనకున్న రిస్క్ అర్థమవుద్ది అనమాట. మామూలుగా ట్రెడిషనల్గా అందరికీ తెలిసింది ఏంటంటే షుగరు, బీపీ, అధిక బరువు ఇలాంటివి ఒక ఐడియా ఉంటుందండి. దాంతో పాటుగా ఏంటంటే జెనెటికలీ డిటర్మైన్డ్ రిస్క్ కూడా దీనివల్ల తెలుస్తూ ఉంటుంది. పూర్వం రోజుల్లో ఎవరికైతే రెగ్యులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా గుండెపోటు వచ్చిన వాళ్ళు, లేకపోతే యంగ్ పేషెంట్స్లో హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, లేకపోతే అయోర్టిక్ వాల్ డిసీజ్ బాగా తీవ్రంగా ఉన్న వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేశారు. ఇప్పుడున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి 5గురిలో ఒకరికి ఇది వాల్యూ ఎక్కువ చూపిస్తున్న మూలాన బేస్ లైన్ రిస్క్ తెలుసుకోవడం కోసం దీన్ని కూడా టెస్ట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇప్పుడుకున్న మనకి ట్రీట్మెంట్స్లో దీన్ని తగ్గించే ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ నో ఏమీ లేకపోయినా ఆల్రెడీ చాలా రకాల ట్రీట్మెంట్స్ దీనికి వస్తూ ఉన్నాయి. అది మల్టిపుల్ ర్యాండమైజ్ ట్రయల్స్లో దానికి వల్ల యూజ్ ఉందో లేదో ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ బేస్ లైన్లో మనకి టెస్ట్ పెరిగింది అంటే అర్థం ఏంటంటే నార్మల్ పీపుల్ కంటే మనకి ఎక్కువ రిస్క్ ఉన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మనం ఇంకా చాలా ఎక్కువగా మన రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసుకునే దానికి మనకు ఒక ఐడియా వస్తాం కోసం ఈ టెస్ట్ చేయమంటాం. సో డాక్టర్ గారు మన ఇండియన్స్లో ట్రైగ్లైసరైడ్స్ స్థాయిలు బ్యాడ్ కొలెస్ట్రాల్ కంటే ఎక్కువగా ఎందుకు ఉంటాయి?
వెస్టర్న్ ఇందాక అనుకున్నట్టు వెస్టర్న్ పాపులేషన్లో జనరల్గా ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎల్డిఎల్ లెవెల్స్ కానీ ఈ చాలా ఎక్కువ ఉంటాయండి ట్రైగ్లిజరైడ్స్తో పాటు. మనకి మోస్ట్ ఆఫ్ టైం ఎల్డిఎల్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పటికీ మనకి మన ఎథరోజెనిక్ ఇండియన్ ప్రొఫైల్ అంటాం, మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉంటాయి, హెచ్డిఎల్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఎల్డిఎల్ వెస్ట్రన్ పాపులేషన్లో ఉన్నంత అధికంగా ఉండదన్నమాట. దానికి మెయిన్ కారణాలు ఏంటంటే, ఒకటి మన ఇండియన్స్కి వేస్ట్ టు హిప్ రేషియో ఎక్కువ, మనకి సెంట్రల్ ఒబిసిటీ అనేది ఎక్కువ. సో సెంట్రల్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మన ఎథనిసిటీ బట్టి, మన డైట్ ప్యాటర్న్ బట్టి, మన జెనెటిక్స్ బట్టి మామూలుగా వెస్టర్నర్స్కి మనకి లిపిడ్ ప్రొఫైల్లో తేడాలు ఉంటాయండి. మనకి ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ వాటి వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ డిపాజిషన్ అనేది రక్తనాళాల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. గారు రిపోర్ట్లో చూపిస్తూ ఉంటారు గుడ్ కొలెస్ట్రాల్ అనేది. అయితే ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఒక హ్యూమన్ బాడీలో తక్కువ అయి ఉంటే ఏమైనా వార్నింగ్ సైన్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా? హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే దానివల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ హెచ్డిఎల్ ఇంప్రూవ్ చేయడం కోసం చాలా రకాల మెడికేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ పూర్వం రోజుల్లో చాలా ఎక్కువ పాపులారిటీలోకి వచ్చినాయండి. తర్వాత మల్టిపుల్ స్టడీస్లో తేలింది ఏంటంటే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే అది ఇనీషియల్ రిస్క్ అసెస్మెంట్లో హెల్ప్ చేస్తుంది. మనకి యాజ్ ఎ పర్సన్ రిస్క్ నార్మల్ పీపుల్ కంటే ఎక్కువ ఉందని సూచిస్తుంది తప్ప ఆ స్పెసిఫిక్ హెచ్డిఎల్ పెరగడానికి కోసం రకరకాల ఫుడ్ మెటీరియల్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ తీసుకోవడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏమీ కనపడలేదండి. సో అందుకని హెచ్డిఎల్ని యాజ్ ఎ ప్రైమరీ టార్గెట్ కింద తీసేసి ఓన్లీ ఎల్డిఎల్ని కానీ నాన్ హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ కానీ ఏ కొలెస్ట్రాల్ అయినా కూడా దాన్ని కూడా ఒక టార్గెట్ కింద పెట్టుకుని దాన్ని ట్రీట్ చేయడం మొదలు పెడుతున్నారు. కానీ హెచ్డిఎల్ మాత్రమే తక్కువ ఉండడం వల్ల దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేస్తాం వల్ల పర్టికులర్ అడ్వాంటేజ్ అయితే ఏమి కనపట్లేదండి. సో డాక్టర్ గారు రిస్క్ అసెస్మెంట్ అనేది ఎలా చేస్తారు? కేవలం రిపోర్ట్లో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎక్కువ అయితేనే పర్టికులర్గా రిస్క్ అసెస్మెంట్ అనేది మీరు కన్సిడర్ చేస్తూ ఉంటారా? జస్ట్ నెంబర్ ఎక్కువ ఉంటే దానికి చూసి ట్యాబ్లెట్స్ పెట్టమండి. ఒక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, వీఆర్ నాట్ ట్రీటింగ్ ద ల్యాబ్ రిపోర్ట్ బట్ వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్ అని అంటారండి. సో దాని అర్థం ఏంటంటే యూఎస్లో ఉండే వాళ్ళకి ఇక్కడికి మళ్ళీ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ గైడ్ లైన్స్ మన గైడ్ లైన్స్ వేరు. సో మామూలుగా ఏంటంటే నెక్స్ట్ 10 సంవత్సరాల్లో గుండెపోటు వచ్చే ఆస్కారం ఎంత అనేది స్కోరింగ్ అనేది వేసుకుంటూ ఉంటాం అనమాట. రకరకాల ఫ్యాక్టర్స్ పరిగణలో తీసుకుని ఏజ్ ఎంత, వాళ్ళ సెక్స్ ఏంటి, తర్వాత వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, షుగర్ బీపీ ఎంత ఉంది, మెడికేషన్ వాడుతున్నారా అని ఇలా రకరకాల పారామీటర్స్ తీసుకుని దాన్ని బట్టి స్కోరింగ్ చేస్తామండి. ఆ స్కోర్ ప్రకారం మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది జనరల్గా మనకి అమెరికన్ స్కోరింగ్ సిస్టంలో అయితే <5% అయితే మనకి మైల్డ్ అంటామండి, తర్వాత more than 10% అయితే సివియర్ అంటాం. అలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. అది 10 years రిస్క్ స్కోర్ అంటారు. ఆ 10 years రిస్క్ స్కోర్ అనేది 7.5% కంటే ఎక్కువ ఉంటే ప్రైమరీ ప్రివెన్షన్, గుండె ప్రాబ్లం రాకుండా ఉండేదానికి కొన్ని రకాల మెడికేషన్, స్టాటిన్స్ అని ఇలాంటివి స్టార్ట్ చేస్తూ ఉంటారు. బేసికల్గా అక్కడికినూ ఇండియన్స్కి డిఫరెన్స్ ఏంటంటే మన ఇండియన్స్లో వెస్ట్రన్ పాపులేషన్తో పోల్చుకుంటే గుండెపోట్లు అనేవి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ముందే వస్తూ ఉంటాయి. మనకున్న జెనెటిక్ ఫ్యాక్టర్స్ పరంగా కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ ఇలాంటి వాటి వల్ల. సో మనకి ఏమవుతుందంటే ఏజ్ అనేది చిన్నగా ఉండటం వల్ల మనకి స్కోర్ అనేది తక్కువ చూపిస్తాం వల్ల మనం మెడికేషన్ రిస్క్ యాక్చువల్గా ఎక్కువ ఉన్నా కూడా మనం తక్కువ స్కోర్ చూపిస్తూ ఉంటుంది. సో అందుకని మన లిపిడ్ అసోసియేషన్ అనే మన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే 10 years రిస్క్ స్కోర్ కంటే లైఫ్ రిస్క్ స్కోర్, ఒక నెక్స్ట్ లైఫ్ మొత్తం మీద మనకి రిస్క్ ఎంత ఉందనేది క్యాల్కులేట్ చేస్తాం ఇందా నేను చెప్పిన పారామీటర్స్ బట్టి. స్టాటిన్స్ టాబ్లెట్ తీసుకుంటే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కొందరు దాన్ని అవాయిడ్ చేయడం కూడా జరుగుతుంది. సో వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? స్టాటిన్స్ వాడటం వల్ల న్యూ ఆన్సెట్ డయాబెటీస్ అని, మస్కులోస్కెల్టల్ పెయిన్స్ అని, తర్వాత కొన్ని చాలా రేర్ కేసులు అల్జైమర్స్, ఇలా మెమరీ లాస్ కానీ ఇలాంటివి చాలా వస్తాయి అని చెప్పి చాలామందికి ఒక అపోహ ఉంటుందండి. బట్ రిస్క్ బెనిఫిట్ రేషియో తీసుకుంటే ద బెనిఫిట్ ఈస్ కంపారిటివ్లీ వెరీ వెరీ హై కంపేర్ టు ద రిస్క్ అని. సో అందుకని అండ్ ఆ ఇన్సిడెంట్స్ అంటే నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఇన్సిడెంట్స్ కూడా చాలా చాలా తక్కువ అండి. రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కోసం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత సులభంగా మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్లో భయపడి మెడికేషన్స్ మానేయడం మాత్రం కరెక్ట్ కాదండి. సో డాక్టర్ గారు కొన్నిసార్లు పేషెంట్స్ చెప్తూ ఉంటారు డోసెస్ చాలా హై అయిపోయిందని. సో మీరు డోసెస్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు? డోసెస్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు మెయిన్గా
మన ప్రకారం అయితే మాత్రం క్లియర్గా నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ స్టార్టింగ్లో ఆ రిస్క్ అనాలిసిస్ ఏదైతే ఉందో హై రిస్కా, వెరీ హై రిస్కా, ఎక్స్ట్రీమ్ హై రిస్కా ఇలాంటి కేటగరైజ్ చేసి కంపల్సరీగా ఆ కేటగిరీస్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అది నోట్ డౌన్ చేసి టార్గెట్ సెట్ చేస్తామండి. అంటే విదిన్ ఇన్ని రోజుల టైంలో మనకి ఎల్డిఎల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి స్టెంట్ వేసిన పేషెంట్కి ఉందనుకోండి, వాళ్ళ రిస్క్ బట్టి కొన్నిసార్లు 50 mg per deciliter అని కొన్నిసార్లు ఇంకా తక్కువ 30 mg per deciliter దాకా కూడా రిస్క్ బట్టి మనం టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం లో డోస్లో స్టార్ట్ చేసినా కూడా హై డోస్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుందండి. కొన్నిసార్లు ఏంటంటే స్ట్రైట్ అవే హై డోస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఇనీషియల్ రిస్క్ బేసిస్ మీద. సో రెండు ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఇనీషియల్ రిస్క్ మనకి ఎంత ఉంది, మనకి రీచ్ అవ్వాల్సిన టార్గెట్ ఎంత, ఈ 2 పాయింట్స్ బేసిస్ మీదే డోసేజ్ అనేది మ్యాటర్ ఫిక్స్ చేస్తూ ఉంటారండి. సో డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ లెవెల్ టెస్టింగ్ ఎప్పుడెప్పుడు చేయించుకుంటే బెస్ట్ అని చెప్తారు? కొలెస్ట్రాల్ లెవెల్ టెస్టింగ్ అనేది మనకి బేసికల్గా ఇనీషియల్ బేస్ లైన్ కింద టెస్ట్ చేస్తూ ఉంటారండి ప్రతిసారి అబోవ్ 18 years చాలామందికి, అన్లెస్ వాళ్ళకి ఏమన్నా రియర్ జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నా లేకపోతే అబ్నార్మల్ వాల్యూస్ ఉన్నా. దాని తర్వాత ఏంటంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైనా స్టెంట్ పడతాం కానీ లేకపోతే హార్ట్ అటాక్ రావడం కానీ బైపాస్ అవ్వడం కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే టార్గెట్ లెవెల్స్ రీచ్ అయ్యేదాకా 3 months to 4 months వ్యవధిలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి సస్టైన్డ్ లెవెల్స్ వచ్చి టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకుని అది టార్గెట్ లెవెల్స్లో ఉందా, పెరిగిందా, తగ్గిందా చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుందండి. డోసేజ్ ఎప్పుడైనా మార్చినప్పుడు కూడా మళ్ళీ విదిన్ 1 to 3 monthsలో ఇంకొకసారి లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో డాక్టర్ గారు, మణిపాల్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తున్నారు? కార్డియాలజీ విభాగానికి సంబంధించి మణిపాల్ హాస్పిటల్స్లో ప్రిసిషన్ పీసీఐ అంటారండి. పూర్వం రోజుల్లో మనకి బ్లాక్ ఉంది దానికి స్టెంట్ వేసేసాం అన్నది ఒకటే ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే ప్రిసిషన్ పీసీఐ అంటే ఇమేజ్ గైడెడ్ పీసీఐ, అంటే రక్తనాళాల లోపలికి పరికరాలు పంపించి లైట్ సోర్స్ ఆర్ సౌండ్ సోర్స్ ఉండే పరికరాలు అనమాట. కెమెరా లాంటిది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. సో దానివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే రక్తనాళం సైజ్ ఎంత ఉంది, అక్కడ బ్లాక్ ఎంత తీవ్రంగా ఉంది, ఏ టైప్ ఆఫ్ బ్లాక్ ఉంది, కాల్షియం పెరిగిపోయి ఉందా, సున్నం కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉందా, ఫైబ్రస్ టిష్యూ ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేస్తుందండి. దాని ప్రకారం మనం ఎగ్జాక్ట్ డైమెన్షన్స్లో స్టెంట్ తీసుకుని అక్కడ డిప్లాయ్ చేయడానికి కుదురుతుంది. డిప్లాయ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇమేజ్ గైడెడ్ ఓసిటీ గైడెడ్ అంటాం, ఇమేజ్ గైడెడ్ పీటీసీఏ, వీటి వల్ల ఏమవుద్దంటే కరెక్ట్గా రక్తనాళాలకి ఆనుకునేలాగా మనకి గోడలకు ఆనుకునేలాగా కరెక్ట్గా డిప్లాయ్ చేసామా లేదా, అక్కడ డిప్లాయ్ చేసిన ఎడ్జుల్లో ఏమన్నా డిసెక్షన్స్, చిరుగుదలలు అలాంటివి ఏమైనా కనపడుతున్నాయా, ఆర్ఎల్స్ మంచి రిజల్ట్ ఉందా అని తెలుసుకునేదానికి చాలా హెల్ప్ అవుద్దండి. మల్టిపుల్ స్టడీస్లో తేలింది ఏంటంటే ఇలాంటి ఇమేజ్ గైడెడ్ స్టెంటింగ్ వల్ల రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి నార్మల్ స్టెంటింగ్తో పోలిస్తే. అలాగే ఫిజియలాజికల్ స్టడీస్ అంటాం, ఎఫ్ఎఫ్ఆర్ అని, ఆర్ఎఫ్ఆర్ అని, ఇవి ఏం చేస్తాయి అంటే బార్డర్ లైన్ లీజన్స్ 60-70-80% ఉన్న లీజన్స్లో ఏంటంటే నిజంగా మనకి స్టెంట్ వేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా అని చెక్ చేసేదానికి ఈ ప్రెషర్ బేస్డ్ స్టడీస్ అంటాం అనమాట. ఆ వైర్ రక్తనాళాల్లో పాస్ చేసి అక్కడ ప్రెషర్ లెవెల్స్ ఎంతో డిటెక్ట్ చేసి ఆ ప్రెషర్ డ్రాప్ ఒక సిగ్నిఫికెంట్ లెవెల్ కంటే ఉంటే దానివల్ల స్టెంట్ చేయడం ఉపయోగం అని మనకి కంప్యూటర్ డిరైవ్డ్ వాల్యూస్ వస్తూ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. పూర్వం మీద ఏంటంటే మోర్ ఎవిడెన్స్ బేస్డ్ టెక్నాలజీస్ వాడుతూ ఉంటాం రెగ్యులర్ పీటీసీఏ కేసెస్లో. సో డాక్టర్ గారు, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అండ్ ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయొచ్చు అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని అవాయిడ్ చేయొచ్చు అంటారు? ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసరికి అందరికీ తెలిసిన మెయిన్గా గైడ్ లైన్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ ఏంటంటే ఒకటి డాష్ డైట్ అని, మెడిటరేనియన్ డైట్ అని, ఇవన్నీ చెప్పేది మనకు ఒకటే అండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. ఎక్కువగా మనకి ఏంటంటే నట్స్, వెజిటేబుల్స్, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దాని రెండోది ఏంటంటే ఈ డైరీ ప్రోడక్ట్స్ కూడా మ్యాక్సిమం తగ్గించేసేసి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫామ్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ ఉంటుంది. సాల్ట్ అనేది తగ్గించేయాలి, ఎక్కువ యూజ్ చేయకూడదు. అలాగే కార్బోహైడ్రేట్స్ ఉన్న ఏ రకమైన ప్రాసెస్డ్ ఫుడ్ అయినా బాగా తగ్గించేయాలండి. అలాంగ్ విత్ దట్ మెయిన్గా మనకి ఎక్సర్సైజ్ అండి. వాకింగ్ అనేది, కార్డియో ఎక్సర్సైజెస్ అనేది అందరూ చేస్తూ ఉన్నారండి. బట్ ఏజ్ అయినా కూడా వాళ్ళ ఏజ్ రెస్ట్రిక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వారానికి 2 సార్లు అయినా రెసిస్టెంట్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ ఎత్తడం,
ఆ రెసిస్టెంట్ ట్రైనింగ్ అనేది చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రోజుల్లో లేట్ నైట్ పార్టీస్ తర్వాత ఇవన్నీ కూడా ఎక్కువైనాయండి. అడిక్వేట్ స్లీప్ ఉండటం, టైంకి ఎట్లంటే ఫుడ్ కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, అది కూడా అప్రూవ్డ్ అనమాట. 7 లోపల రాత్రి తినేయటం, మార్నింగ్ 9 to 7 అంటే 8 to 10 hours తిని మిగతా 16 to 14 hours ఫాస్టింగ్ ఉండగలగటం, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ అండి. ఓకే, సో డాక్టర్ గారు ఫైనల్లీ కొలెస్ట్రాల్కి సంబంధించి లేకపోతే హార్ట్కి సంబంధించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొలెస్ట్రాల్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ బేసిక్ అసెస్మెంట్ అయితే చేయించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందండి. అండ్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, లేకపోతే అధిక బరువు, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ షుగరు బీపీ లాంటివి ఉన్నవారు వాళ్ళు ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ అండి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడం. జస్ట్ నెంబర్ కొంచెం ఎక్కువ ఉందన్న మాత్రాన ప్యానిక్ అవ్వాలి, మెడికేషన్ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. స్ట్రక్చర్డ్ గైడ్ లైన్ ప్రకారం మీరు ఆ టెస్టులు దానికి కావాల్సిన రిలవెంట్ టెస్ట్ చేయించుకుని, రిస్క్ అసెస్మెంట్, రిస్క్ అనాలిసిస్ కార్డియాలజిస్ట్ దగ్గర చేయించుకుని, దాన్ని బట్టి మీ రిస్క్ ఎంత ఉందనేది ఒక అవగాహన తెచ్చుకుని, మెడికేషన్ వాడటం అవసరమా లేదా అని నిర్ధారించుకుని, వాడిన తర్వాత ఏ టార్గెట్ రీచ్ అవ్వాలి, ఎంత ఫ్రీక్వెంట్గా రావాలి అనేది ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుని, దాంతో పాటుగా మీరు చేయాల్సింది హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.